శ్రీరామాయణం మీద ఒక వారం రోజుల పాటు ప్రవచనాలు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మూడవ రోజు ప్రసంగంలోకి మనం ఇవాళ ప్రవేశించాం. నిన్నటి రోజు నేను శ్రీరామాయణాంతర్గతంగా క్షమ అనగా ఓర్పు అనేటటువంటి దానికి రామాయణంలో ఎంత పెద్ద పీట వేశారో, దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడారో, పురుషుడైనా స్త్రీ అయినా ఓర్పు అనబడేటటువంటిదే నిజమైనటువంటి అలంకారమని, ఆ ఓర్పు లేని నాడు ఎంత ప్రమాదభరితమైనటువంటి స్థితికి మనుష్య జీవితం వెళ్ళిపోతుందో దాన్ని ఆవిష్కరించినటువంటి వివిధ సంఘటనల గురించి నిన్నటి రోజున నేను ప్రసంగం చేసి ఉన్నాను. రామాయణం అంతా ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం చాలా గొప్పది. మీరు ఒక విషయం ఆలోచించండి. మనం ధర్మం అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే మనుష్యుడికే వర్తిస్తుంది. మిగిలినటువంటి వాటికి అన్నిటికీ కలిపి పశువులన్నింటికీ ఒక్కటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణం ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవత యామిని అంటుంది దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ఒక్కటే ధర్మం. ఆకలి వేసిందనుకోండి, శౌచమా అశౌచమా, ఇది తినచ్చా తినకూడదా, ఇది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఇలా ఏం ఉండదు. కలియబడిపోవడం, తమ ఆకలిని తీర్చుకోవడం. అలాగే దానికి ఒక కామప్రచోదనం కలిగితే దానికి ఏం వావి వరస పాటించవలసిన అవసరం దానికి ఏం ఉండదు. అది తన కామసుఖాన్ని పొందడం కోసం వావి వరసలు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మము అన్నమాట చాలా ప్రధానమైనటువంటిదై ఉంటుంది. మనకి ఈ రెండు మాటలు వినపడుతుంటాయి, సత్యము ధర్మము. ఈ రెండు చాలా తరచుగా వాడుతుంటాం మనం. వీటికి సంబంధించినటువంటి విషయాల్ని రామాయణం అంతా అంతర్లీనంగా ఒక ప్రవాహం కింద వెడుతుంటుంది. ఎందుచేత అంటే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము రామచంద్రమూర్తి నడిచి భూమి మీదకి వచ్చింది కనుక, రామాయణము వేదోపబృంహణమైంది కనుక సత్యధర్మములను గురించి రామాయణం ఆవిష్కరిస్తుంది. సత్యమనేటటువంటి పదార్థము ఎన్నడూ మారనిది. దానికి షడ్వికారములుండవు. అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థం ఒకటి లేకపోతే మారేటటువంటి వస్తువుకి ఆధారమైనటువంటిది ఒకటి ఉండదు. ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమా కథ మారిపోతూ ఉంటాయి బొమ్మలు. మారిపోతున్నటువంటి బొమ్మలకి ఆధారంగా మారనటువంటి తెర వెనకాతల శాశ్వతంగా సత్యంగా ఉంటుంది. అలాగే వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఈ జీవులకు, ఈ జగత్తుకు ఆధారముగా బ్రహ్మము తాను కదలక ఎప్పుడూ ఉంటుంది. నామరూపములు ఆరోపింపబడి ఉంటాయి. జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంటుంది కాలంలో. కానీ బ్రహ్మము మాత్రము సత్యమై ఎప్పుడూ ఏ వికారములు పొందక అలా ఉంటుంది. దానినే మనం బ్రహ్మమని, లేకపోతే శివుడని, లేకపోతే విష్ణువని ఏదో ఒక పేరు పెట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని దాన్ని ఈశ్వరుడుగా పిలుస్తాం. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని చేరుకోవడానికి ధర్మం ఆలంబనమై ఉంటుంది. ఈ ధర్మం మారిపోతుంది, సత్యం మారదు. సత్య వస్తువు ఎల్లకాలముల యందు ఒకలాగే ఉంటుంది. ధర్మం అలా ఉండదు, కాలమును బట్టి మారిపోతుంది. మీరు ఉన్నటువంటి ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. మీరు ఎవరు ముందు నిలబడ్డారో వాళ్ళని బట్టి మారిపోతుంది. రకరకాలుగా మారుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్నం ఉదయం వేళ ఉదాహరణకి సూర్యోదయం అవుతోంది అనుకోండి. ఆ సమయంలో సంధ్యావందనం చేయడం, పూజ చేయడం, ఇదే ధర్మం. అలాగే అసుర సంధ్య వేళ అయిందనుకోండి, అప్పుడు కూడా సంధ్యావందనం చేయడం, భగవన్నామని చెప్పడం ధర్మం. చీకటి పడిపోయిందనుకోండి, రాత్రి అయిందనుకోండి, నిద్రపోవడం ధర్మం. లేదా రజోగుణ భూయిష్టమైనటువంటి కోరికని తీర్చుకోవడం ధర్మం. పగటి వేళ ఉందనుకోండి, మీరు ఆర్జన చెయ్యడం ధర్మం. ఏకాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యకపోవడం ధర్మం. ద్వాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యడం ధర్మం, పారణ చెయ్యాలి. అలా ఒక తండ్రి ముందుకెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, అప్పుడు మీది పుత్రధర్మం. ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. మీ కొడుకు ముందు మీరు నిల్చున్నారనుకోండి, ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఒక కూతురు ముందు నిలబడ్డారనుకోండి, ఒక తండ్రిగా ప్రవర్తించాలి.
భార్య ముందుకెడితే భర్తగా ప్రవర్తించాలి. నేను ప్రవచనం చేయడానికి వస్తే ప్రవచనం చేసేవాడు పాటించేటటువంటి ధర్మాన్ని మర్యాదని పాటించాలి. ఇదే కోటేశ్వరరావు రేపు ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి మా ఆఫీసర్ లేచి నిలబడాలని నేను కోరుకోకూడదు. అది విష్ణు అంశ. నేను ముందు ఆఫీసర్కి నమస్కారం చెయ్యాలి. అప్పుడు నాది ఉద్యోగ ధర్మం. ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో మీరు కలగాపలగం చేశారనుకోండి, జీవితం చాలా దుస్సహంగా చాలా భారంగా ఉంటుంది. ఎప్పుడు మీరు ఏ ధర్మంలో ఉన్నారో ఏ పాత్రలో ఉన్నారో మీరు గుర్తెరగాలి. గుర్తిరిగి నేను ప్రస్తుతం ఈ పాత్రలో ఉన్నాను కనుక మీరు ఆ పాత్రకి తగినటువంటి నడువడిని కలిగి ఉండడమే ధర్మం అని పేరు. అయితే ధర్మానికి సంబంధించి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ధర్మం అనగానేమి అంటే దాని గురించి వ్యాఖ్యానం చేశారు. ధ్రియతేవా జనయిరితి ధర్మం. ఇది ఎవరి చేత ధరింపబడుతుందో ఆ ధరింపబడిన దానికి ధర్మం అని పేరు. ధరింపబడడం అంటే ఏమిటండి? ఇప్పుడు నేను ఈ పంచెని ధరించి ఉన్నాను, ఏదో ఈ లాల్చీ ధరించి ఉన్నాను, ఒక ఉత్తరీయమును ధరించి ఉన్నాను. అలాగే ధర్మము అనగా ధరింపబడినది. మీరు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం అనుష్ఠాన పర్యంతం రాకుండా కేవలం తెలిసి ఉందంతే. ఆయనకి తెలుసు, ధర్మం తెలుసు, ఇది ధర్మము స్పష్టంగా తెలుసు. కానీ ఆయన ఆచరణలో పెట్టడు దాన్ని. అది ఎక్కడి వరకు పనికి వస్తుందంటే అది తెలుసుకోవడానికి పనికి వస్తుందంటే. అప్పుడు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ధర్మము తెలుసుకోవడం వల్ల ధర్మమునకు ప్రయోజనము లేదు. సంధ్యావందనం ఉదయం వేళ చెయ్యాలి, నాకు తెలుసు, నేను సంధ్యావందనం చెయ్యను అనుకోండి, నేను ఒక భ్రష్టుడను, సంధ్యాభ్రష్టుడు, వాడికి సంధ్యావందనం చెయ్యడు. అలాగే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రవర్తించాలో అలా కొడుకుగా ప్రవర్తించి తల్లిదండ్రులకి బ్రతికున్నంత కాలము తల్లిదండ్రుల్ని సంతోషంగా మర్యాదగా ఆనందంగా ఉండేటట్టు చూడడం, ఆ తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి గయాశ్రాద్ధం పెట్టడం, ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో శ్రాద్ధమును పెట్టడం, ఇది చేస్తే పుత్రధర్మాన్ని నెరవేర్చినట్టు. ఈ ధర్మాన్ని నెరవేర్చలేకపోయాడు అనుకోండి, వాడికి తెలుసు శ్రాద్ధం పెట్టాలని, పెట్టడం. అప్పుడు వాడు ధర్మభ్రష్టుడు, వాడు ధర్మమును ఆచరించలేదు. ఆచరించని ధర్మము మీకు ప్రయోజనవంతము కాదు, మీకు ఫలితమును ఇవ్వదు. మీకు ఏది ఫలితాన్ని ఇస్తుంది? ధర్మము ఫలితాన్ని ఇస్తుంది. మీరు ధర్మ ఆచరణము చేస్తే ఆచరించినటువంటి ధర్మము మీకు రక్షణ కవచమై నిలబడుతుంది. ఈ ధర్మాచరణం అనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి? ధర్మాచరణం అనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి అంటే, మా పక్కింటి వాళ్ళ కోసం నేను పూజ ఎందుకు చేస్తాను అంటే, పాలవాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టేవేళకి నేను పెద్దగా శ్లోకాలు చదువుతుంటే మా పాలవాడు చూసి అయ్యో పాపం ఇంట్లో ఆయన చాలా భక్తులని ఇంకొక చిన్న గిన్నెడు పాలు ఎక్కువ పోస్తాడని పూజ చేయడం. లేకపోతే నేను బాగా విభూతి పిండికట్లు పట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంత పెద్ద పంచె కట్టుకుని వచ్చాను అనుకోండి, అప్పుడు ఆయన్ని చూసి అయ్యో కోటేశ్వరరావు చాలా భక్తులని అందరూ నాకు నమస్కారం చేస్తారు అని నేను అలా నటించాను అనుకోండి, అప్పుడు దాన్ని ధర్మం అనడం. ధర్మము త్రికరణ శుద్ధిగా ఉంటుంది. తాను ఏది చేస్తున్నాడో అది తనను రక్షిస్తుందని చేస్తాడు తప్ప, ఆ ధర్మము వేరొకరెవరో అది చేస్తే పొగుడుతారని చేసినటువంటి దాన్ని ధర్మము అని పిలవరు. మా అమ్మ బ్రతికున్నప్పుడు నేను అన్నం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? కోటేశ్వరరావు వాళ్ళ అమ్మగారిని బాగా చూశారని పొగడ్డానికి అన్నం పెట్టకూడదు, అది నా బాధ్యత, అందుకు అన్నం పెట్టాలి. నా తండ్రిని నేను పోషించాలి, నా బాధ్యత, నా ధర్మం, నేను పోషించాలి, కర్తవ్యం, అది చేసి తీరవలని, విహితము. అందుకే కర్తవ్యం అన్న మాట మనకి శాస్త్రంలో ఎక్కువ వాడతారు, బాధ్యత అన్న మాట అసలు ఎక్కడ వాడరు. కర్తవ్యాన్ని మీరు చెయ్యలేదనుకోండి, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు. కర్తవ్యం మీరు చెయ్యకపోతే ఈశ్వరుడి చేత శిక్షింపబడతారు. ఎందుకనంటే ఒక ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినటువంటి వాడికి ఒక పేపర్తో పాటుగా కొంత టైం ఇస్తారు. 3 గంటల్లో 150 బిట్లు ఆన్సర్ చేయి. ఈ 3 గంటలు మీరు సద్వినియోగం చేసుకున్నారనుకోండి, ఒక మంచి సీట్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఆ బాబుకి మంచి ర్యాంక్ వచ్చినట్టు, ఒక క్రెడెన్షియల్ వచ్చినట్టు మీకు ఒక క్రెడెన్షియల్ వస్తుంది, సమాజానికి ఉపయోగపడతారు. ఆ 3 గంటలు మీరు దుర్వినియోగం చేశారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడడమే. ఒకసారి మనుష్య జీవితంలో ఇన్ని శ్వాసలు అని ఈశ్వరుడు జీవితాన్ని ఇచ్చాడు అనుకోండి, అందులో మీరు ధర్మానుష్ఠానములు చేయలేదనుకోండి,
అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, చాలాసేపు పూజ చేస్తే చాలు. ఒక గదిలో కూర్చుని ఏదో ఒక భగవన్మూర్తిని పెట్టుకుని ఒక 5 గంటలు పూజ చేశాడు అనుకోండి. అలా పూజ చేసేస్తే భగవంతుడు నన్ను చాలా మెచ్చుకుంటాడు. లేకపోతే ఒక పెద్ద మారేడు రొట్ట పట్టుకొచ్చి లక్షపత్రి పూజ చేసేస్తే ఈశ్వరుడు నన్ను మెచ్చుకుంటాడు. లేకపోతే మడిబట్ట కట్టుకుంటే నన్ను ఈశ్వరుడు మెచ్చుకుంటాడు. మడిబట్ట కట్టుకోవద్దని నేను అనను. శౌచం ఉండాలి, ఆచారం ఉండాలి. ఆచారము మీ ధర్మనిష్టను నిలబెడుతుంది, కాబట్టి ఆచారం ఉండవలసిందే. కానీ ఇది ప్రధానమని మీరు అనుకున్నారనుకోండి, కేవల పూజ మిమ్మల్ని రక్షించదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడు యొక్క పుష్పక విమానంలో ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఉండేది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశరాశ్చుత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అని రాశారు వాల్మీకి మహర్షి. ఆవిడ, మీరు శ్రీ సూక్తం చదివితే ఒక మంత్రం చెప్తారు. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. లక్ష్మీదేవి పక్కన ఏనుగులు బంగారు కలశములను పట్టుకుని అందులో ఆకాశగంగా జలాల్ని పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. దీన్నే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు. ఇప్పుడు అటువంటి లక్ష్మీదేవి పుష్పక విమానంలో ఉంది. ఆయన రోజు లక్ష్మీదేవికి నమస్కారం చేస్తాడు. ఆయన రోజు పూజ చేస్తాడు. మీరు రావణాసురుడు పూజ చెయ్యడు అనుకుంటే చాలా పొరపాటు. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళినప్పుడు కూడా పూజా సంపుటాన్ని పట్టుకెడతాడు, శివలింగాన్ని పట్టుకెడతాడు. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రావణుడి పూజ, రామాయణం కావ్యం, ఏమి దోషం చెప్పదు, చక్కగా మధురాతి మధురంగా విషయాన్ని చెప్తుంది. మీరు ఎవరి శీలం ఎలా ఉంటుందో, ఒక్కొక్కడి నడువడి ఎలా ఉంటుందో మీరు గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన తనతో పాటు శివ పూజ సంపుటాన్ని పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఒక సైకత లింగాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తాడు. ఈలోగా కార్తవీర్యార్జునుడు తన అనేక బాహువులతో ఆ నీటిని అడ్డితే ఆ నీటి కెరటాలు పైకొచ్చి ఆ సైకత లింగం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే అంతే కోపం వచ్చింది. కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఈయన్ని తీసుకెళ్లి మహిష్మతీపురంలో బంధించాడు. అది వేరు విషయం అనుకోండి. కాబట్టి రజోగుణ తమోగుణ ప్రకోపంతో ఉంటాడు. పూజ మాత్రం చేస్తూ ఉంటాడు. వాలి చేసే పూజ, రావణాసురుడు చేసే పూజ, ఇవన్నీ రామాయణంలో అచ్చుగుద్దినట్టు ఉంటాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పూజాశాస్త్రము అని పరిశీలన చేస్తే అదో రోజు ఉపన్యాసం. ఎవరి పూజ అలా ఉంటుంది. రాముడు పూజ చేస్తాడు శ్రీరంగనాథుణ్ణి, రావణుడు పూజ చేస్తాడు శివలింగాన్ని, హనుమ పూజ చేస్తారు లోపల రామచంద్రమూర్తిని, ఆ తరువాత వాలి చేస్తాడు సంధ్యావందనాన్ని. కానీ ఎవరి నడువడి ఎలా ఉంటుందో మీరు చూడండి. రావణాసురుడు సంధ్యావందనం చేసి పూజ చేసుకొని వస్తాడు, మంత్రుల్ని పిలుస్తాడు. ఎవరి మీదకి ఇవాళ యుద్ధానికి పెడదామని అడుగుతాడు. వాళ్ళు ఎవరో ఉన్నారండి అంటారు. పదండి పుష్పక విమానం ఎక్కండి అంటాడు, బయలుదేరుతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ క్రింద ఏ పర్వతం మీదో ఎవరో కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వాళ్ళని చూస్తాడు, వాళ్ళని హింస పెడతాడు. లేకపోతే ఎవరో ఒక స్త్రీ కనపడుతుంది, ఆవిడ్ని బలాత్కరిస్తాడు. అలాగే వేదవతి జోలికి వెళ్ళాడు, ఒకసారి రంభ జోలికి వెళ్ళాడు. ఇలా ఆయన చెరపట్టనటువంటి వాళ్ళు లేరు. చిట్ట చివరికి సీతమ్మ జోలికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి రామాయణాన్ని అంతఃపరిశీలనం చేయండి. రావణాసురుడు పూజ చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? రావణాసురుడు తపస్సు చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు కొంచెం పరిశీలన చేయండి. రాముడు తపస్సు చేసినట్టు రామాయణంలో ఎక్కడైనా రాశారా వాల్మీకి మహర్షి? ఎక్కడా లేదు. రాముడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అని మీకు రామాయణం మొత్తం మీద లేదు. రావణాసురుడు తపస్సు చేశాడా? రావణాసురుడు తపస్సు చేశాడు. వేదం రాముడు చదువుకున్నాడా? చదువుకున్నాడు. రావణాసురుడు వేదం చదువుకున్నాడా? చదువుకున్నాడు. రాముడు పూజ చేశాడా? పూజ చేశాడు. రావణుడు పూజ చేశాడా? పూజ చేశాడు. రాముడికి తేజస్సుందా? ఉన్నది. రావణుడికి తేజస్సున్నదా? అద్భుతమైన తేజస్సున్నది. మరి రావణుడు ఎందుకు లోకకంటకుడయ్యాడు?
అదే రావణాసురుని యొక్క భార్య అయినటువంటి మహాపతివ్రత మండోదరి ఫోటో ఎక్కడా ఉండదు. మండోదరి ఫోటో ఉన్న ఇల్లు నాకు చూపించండి. ఏమిటి ఆవిడ కర్మ? ఆవిడ పతివ్రత కాదేంటి? మహాపతివ్రతల లిస్టులో మండోదరి ఒకటి ఉంది, తార ఉన్నది. సీతమ్మ తల్లి మహాపతివ్రత. సీతమ్మ తల్లి ఫోటో లేని ఇల్లు చూపించండి. సీతమ్మ తల్లి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది, మండోదరి ఫోటో ఒక్క ఇంట్లో ఉండదు. సీతమ్మకి మండోదరికి తేడా ఏమిటి అని నన్ను అడిగారు అనుకోండి, నేనంటాను ఏమీ లేదంటాను. ఏమీ లేదండి, ఇద్దరు మహాపతివ్రతలు అంటాను నేను. కాకపోతే ఒక్కటి తేడా చెప్పవలసి వస్తుందేమో, సీతమ్మ అయో నిజ అని చెప్పాలేమో, అంతే. పాతివ్రత్యానికి సంబంధించి ఇద్దరు మహాపతివ్రతలు. మరి మండోదరి ఫోటో ఎందుకు లేదు మీ ఇంట్లో? మండోదరికి పూజా విధానం ఎందుకు లేదు? మండోదరిని ఎవరు ఎందుకు పూజ చేయరు అంటే, ఆవిడ ఎంత మహాపతివ్రత అయినా ఆవిడ దురదృష్టం భర్త అటువంటి వాడు. అందుకే 7 తరాల అటు ఇటు చూడండి అంటారు. ఆడది ఉద్ధరింపబడేది దేనివల్ల ఉద్ధరింపబడుతుందో తెలుసా అండి? భర్త ఐశ్వర్యం వల్ల ఉద్ధరింపబడదు, భర్త పొగరుబోతుతనానికి ఉద్ధరింపబడదు. వాడు ఎక్కడో వెతుక్కుని వాడు ఇంత గుణాన్ని చూసుకుని మురిసిపోవడాన్ని బట్టి ఉద్ధరింపబడదు. అలా మురిసిపోయాడు రావణాసురుడు. ఏం ఉద్ధరింపబడింది? మండోదరి చచ్చిపోతే తద్దినం పెట్టడానికి కొడుకు లేడరా, నీ వల్ల నా కొడుకు ఇంద్రజిత్ చచ్చిపోయాడు ఏడిచింది రావణాసురుడు చచ్చిపోయినప్పుడు. ఏమిటి మిగల్చాడు రావణాసురుడు? మరి అదే రామచంద్రమూర్తి సీతమ్మని ఎంత ఉద్ధరించారు. ప్రతి ఇంట ఎన్ని యుగాలైనా సీతమ్మ తల్లి ఫోటోలే. చేయి పట్టినటువంటి పురుషుడి వలన స్త్రీ పూజనీయతని పొందుతుంది, ఆయన వలన ఆవిడ నమస్కార యోగ్యతని పొందుతుంది. అందుకే భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏ పూజ చేసింది చెయ్యలేదు చూడరు, ఈయన చేశాడు పుణ్యం, ఇందులో సగభాగం ఆవిడకి వెళుతుంది. ఆవిడ పూజ చేసింది, ఈయనకి వెయ్యరు. నీకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆవిడ పూజ చేసుకుంది, ఆవిడ పుణ్యం ఆవిడకి వేస్తారు. ఒక మహాభక్తుడైనటువంటి వాడి ఇల్లాలు భక్తుడు ఏకకాలమునందు ప్రాణం వదిలిపెట్టేశారనుకోండి, ఎవరి ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుందో తెలుసా అండి? ఆయన భార్య ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుచేత? ఆయన పుణ్యంలో సగం ఆవిడికి పడిపోయింది. ఆవిడ ఎప్పుడో రామా అందనుకోండి, ఆ పూర్తి పుణ్యం ఆవిడికి పడింది, ఈయనకి పడలేదు. అందుకని ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది, ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారంటే, నా కూతుర్ని చిటికిన వేలు పట్టుకుని ఉద్ధరించగలడా? ఐశ్వర్యం ఏముందండి? దిక్కుమాలిన ఐశ్వర్యం. ఏం చేస్తారు మీరు ఐశ్వర్యం పెట్టుకుని? కోట్లకి కోట్లు ఉన్నాయి. రావణాసురుడి కన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారేంటి ప్రపంచంలో? కాంచనలంకాధీశుడు రావణాసురుడు అంటే. ఏం పట్టుకెళ్ళిపోయాడు చెప్పండి? పట్టుకెళ్ళిపోయింది ఒక్కట్లేదు. నేను ప్రపంచ విజేతని అన్నాడు అలెగ్జాండర్. చిట్ట చివర 32వ ఏట అలెగ్జాండర్ శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు తన సైన్యాన్ని పిలిచి, జగద్విజేత అలెగ్జాండర్ అని నాకు బిరుదు, ప్రపంచాన్నంతటినీ నేను గెలిచాను. కానీ నా శవాన్ని పాతి పెట్టేటప్పుడు నా శవ పేటికకి 2 పక్కల కన్నాలు పెట్టి 2 చేతులు బయటికి చాపి పెట్టి పెద్ద గొయ్యి తీసి నన్ను పాతి దాని మీద ఒక బోర్డు పెట్టండి. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకములోనికి రిక్తహస్తములతో వచ్చాడు. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకము నుండి రిక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. మధ్యలో సంపాదించిన విశ్వ విజేత బిరుదు ఆయనతోనే వెళ్ళిపోయింది. అందుకేనండి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సెల్యూకస్ నికేటర్ అని తన సైన్యాధిపతిని పిలిచి ఒక మాట చెప్పాడు. ఎవరి దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు మన మాట వినపడకపోయినా వాళ్ళ పీట తీసేయచ్చు. భారతదేశంలో మాత్రం కొంతమంది గడ్డాలు పెంచుకుని గుహల్లో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పాడు. ఒకసారి చూశాడు, ఎందుకు చెప్పాడు అలెగ్జాండర్ అని. సెల్యూకస్ నికేటర్ వెళుతుంటే ఒక తపస్సు చేసుకుంటున్న ఋషి కనపడ్డాడు. నేను విశ్వ విజేత అలెగ్జాండర్ సర్వసైన్యాధిపతిని అన్నాడు. ఆయన కళ్ళు విప్పి చూసి, ఓహో అలాగా, ఆ జింక చర్మం తెచ్చుకో కూర్చోండి. ఆయన జింక చర్మం తెచ్చాడు, అది చుట్టేసింది. దాన్ని విప్పి కూర్చున్నాడు. లేవండి, లేచాడు. ఇంకోళ్ళకైతే పీక తీసేస్తున్నారు అన్నందుకు. అలెగ్జాండర్ చెప్పాడు తీయొద్దన్నాడని, లేచాడు. అది మళ్ళీ చుట్టుకుంది. కూర్చోండి, మళ్ళీ విప్పుకుని కూర్చున్నాడు. లేవండి, లేచాడు, మళ్ళీ చుట్టుకుంది. ఏం గమనించారు? ఏమిటి గమనించడం? కూర్చోమన్నావు కూర్చున్నాను, లేమ్మన్నావు లేచాను. కాదు, నువ్వు కూర్చున్నప్పుడు జింక చర్మం విచ్చుకుంది,
నువ్వు లేచినప్పుడు చుట్టుకుంది. అలెగ్జాండర్ అనబడేటటువంటి ఒక మహావీరుడి శరీరంతో ఉన్నంత కాలం, వాడి శరీరము జర్జరీభూతము కానంత కాలం, వాడు ఇంకొకటి చేత ఓడింపబడడానికి కావలసినటువంటి వైకల్యం ఈశ్వరుడివ్వనంత కాలం బహుశా విశ్వవిజేతని అని ఇలాగే తిరుగుతూ ఉంటాడు. అందరూ ఇలా తలలు ఉంచుతారు. భారతదేశం కూడా తల వంచినట్టు కనపడుతుంది. లేచిపోగానే ఏమైంది? చుట్టుకుపోయింది. అలెగ్జాండర్ శరీరం వెళ్ళిపోగానే మళ్ళీ ఎవడి రాజ్యాలు పడింది. ఈ మాత్రం దానికి ఏమిటి సాధిద్దామని మీరు ఇంత అల్లరి పడుతున్నాడని అడిగాడు. తెల్లబోయాడు సెల్యూకస్ నికేటర్. అది ఈ జాతి వారసత్వం, అది రామాయణానికి వారసత్వం. రామాయణం కేవలం చదువుకోమ్మని కాదు, రామాయణ కావ్యంలోంచి మిమ్మల్ని వజ్రాలు ఏరుకోమ్మని ఇచ్చారు మహర్షి. మీరు పాత్రల్ని పక్కన పెట్టి బేరీజు వేసి చూసుకోమ్మని ఇచ్చారు. మీరు చూడండి, అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మ. మీరు దేనిని ధరిస్తున్నారో దాని పేరు ధర్మము. ధరించడం అంటే మీరు అనుష్ఠానము చెయ్యాలి, మీరు పాటించాలి ధర్మాన్ని. ధర్మం పాటించలేదనుకోండి ఉపయోగం లేదు. రావణాసురుడికి ధర్మం తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి అన్ని ధర్మాలు తెలుసు. అన్ని ధర్మాలతో పాటుగా రావణాసురుడికి ఒకటి తెలుసు. ఏమిటి తెలుసో తెలుసా అండి? తను ఏం చేస్తే దాన్నే ధర్మం అని చెప్పి బుకాయించగలిగినటువంటి ఒక అడ్డగోలు నడువడి కూడా రావణాసురుడికి తెలుసు. రాముడికి ఏం తెలుసో తెలుసా అండి? అసలు ధర్మం ఏదో అది పాటించడం ఒక్కటే రాముడికి తెలుసు. ధర్మం నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అని అనొచ్చా అంటే, శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి వారు చెప్పారు. మహానుభావులు ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా అండి శంకర భగవత్పాదులు ధర్మం గురించి. ఆయన అన్నారు, వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాస్తు విరంయతాం శృతిమత తర్కోనుసంధీయతాం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. శంకరాచార్యులు వారి అవతారం చాలించేస్తున్నప్పుడు శిష్యులు అడిగారు, మీ సమస్త బోధల సారాంశమును మాకు అందించండి. అప్పుడు శంకరులు చెప్పినటువంటి మాటలు ఆయన అంటారు, వాక్యార్థస్య విచార్యతాం. ధర్మము అంటే నీవు చెప్పినది ధర్మము కాదు, ధర్మమును చెప్పడానికి నువ్వు సరిపోవు. ఇది ధర్మము అని నీ సొంతంగా నువ్వు చెప్పకూడదు. ధర్మము ఏదని చెప్పాలి? శృతిశిర పక్ష సమాశ్రీయతాం. శృతి ఎలా మాట్లాడుతోందో, వేదం ఏం చెప్తోందో అది ధర్మం తప్ప, వేదం ఒకటి చెప్తే నువ్వు ఒకలా చెప్పి నేను చెప్పాను కాబట్టి ఇది ధర్మం అని నువ్వు మార్చేస్తే అది ధర్మము కాదు. కాబట్టి ఏం చేయాలి? దుస్తర్కాస్తు విరంయతాం. అక్కడి నుంచి వేదం అలా చెప్తే మాత్రం ఇలా ఎందుకు చెప్పకూడదండి? ఇది తేలిక కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే కష్టం కదా అని నువ్వు వాదిస్తానని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వాదన దుస్తర్కం. దానివల్ల ప్రయోజనం ఉండదు, పాడైపోతావు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి మాట నువ్వు తప్పుగా ఉపయోగించినట్టు. దుస్తర్కాస్తు విరంయతాం. తప్పుడు వాదనలు వాదించకు పెద్దలతోటి. ఏం చేయాలి? శృతిమతస్తర్కోనుసంధీయతాం. వేదం ఏం చెప్పాలనుకుంటోందో దానికి తగినట్టుగా నీ మాట మాట్లాడడం నేర్చుకో. వేదో నిత్యమధీయతాం. ప్రతిరోజు వేదం చదువుకో. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అటువంటి కర్మలే చెయ్యి. వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించు. అది ధర్మము. అటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తే దాని వలన నువ్వు లోకములో ఉత్తమమైనటువంటి స్థితిని చేరుకుంటావు. ఈ ధర్మం ఏది ఉందో దాన్ని నువ్వు పట్టుకోవాలి. మీరు చిత్రం చూడండి, ఒక రైలు ఫార్మ్ చేస్తారు, ట్రైన్ ఫార్మ్ అవుతోందండి అంటారు. మీకు సాధారణంగా ఈ గౌతమి ఎక్స్ప్రెస్ లాంటి వాటిల్లో కాదు కానీ గూడ్స్ ట్రైన్ ఫార్మేషన్స్ అంటారు. మేము ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఈ వ్యాగన్ లోడింగ్ అనేటటువంటి ప్రక్రియకి ఎక్కువ అటెండ్ అయ్యే వాళ్ళం కాబట్టి మాకు దాంతో కించిత్ పరిచయం. స్పెషల్ ఫార్మేషన్ అంటారు. అంటే ఏవో కొన్ని గూడ్స్ ట్రైన్స్ తాలూకా కంపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక 40 గూడ్స్ వ్యాగన్స్ అన్నింటినీ కలిపి ఒక ట్రైన్ ఫామ్ చేస్తారు. చేసే ముందు 40 పెట్టెలు తీసుకొచ్చి మీరు ఒక పట్టాల మీద పెట్టేశారనుకోండి, దాన్ని గూడ్స్ ట్రైన్ అనరు. ఎలా చేయాలి? 40 పెట్టెలు తెచ్చి
చిట్ట చివర పెట్టుకున్నటువంటి గొళ్ళాన్ని పైకెత్తుతారు. ఎత్తి ఏం చేస్తారు? ముందు పెట్టికేస్తారు. ఇప్పుడు ఈ 39వ పెట్టిగొళ్ళెం 38వ పెట్టికేస్తారు. 38వ పెట్టిగొళ్ళెం 37వ పెట్టికేస్తారు. 1వ పెట్టిగొళ్ళెం ఇంజిన్కి వేస్తారు. 40వ పెట్టి గొళ్ళెం దగ్గర నుంచి 1వ పెట్టి గొళ్ళెం వరకు అన్ని గొళ్ళాలు కరెక్ట్ గా పెట్టి ఇంజిన్ గొళ్ళెం వేయడం మర్చిపోయారు అనుకోండి. సిగ్నల్ ఇచ్చేశారు, జెండా చూపించారు, 40 బోగీల నిండా సరుకుంది, ఇంజిన్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 40 బోగీలు అలాగే. కాబట్టి అన్నింటికన్నా గొప్ప కనెక్షన్ ఏదని చెప్పాలి మీరు? ఈ 39-40 బోగీల మధ్యలో ఉన్నటువంటి కనెక్షనా? అన్నిటికన్నా గొప్ప కనెక్షన్ ఏది? ఇంజిన్తో ఉన్న కనెక్షన్. కాబట్టి ఏది ఇంజనో అది ముందుంటుంది. ఏది గార్డ్ దట్ విచ్ గాడ్స్ అంటే విడిపోకుండా చూడవలసిందేదో అది చిట్ట చివర ఉంటుంది. అన్ని కలిసి ఉన్నాయని చెప్పడానికి. కాబట్టి పురుషార్థములు మీరు ఏ పూజ చేయండి ఏమంటారు? ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము కామము ఈ రెండు జీవితంలో చాలా ప్రధానమైనవి. ఈ రామాయణాన్ని పరిశీలన చేయడం అంటే ఇది చూడండి. ప్రతి మనిషి జీవితంలో వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధాన పాత్ర ఏవి పోషిస్తాయి? అర్థకామములు పోషిస్తాయి. ఇప్పుడు ఈ అర్థము ధర్మముతో ముడిపడలేదు, కామము ధర్మముతో ముడిపడలేదు. పడకుండా అర్థం విచ్చలవిడి అయింది. విచ్చలవిడి 2 రకాలుగా అవుతుంది అర్థం. ఎలా? ఒకటి సంపాదన యందు విచ్చలవిడితనం, ఖర్చు యందు విచ్చలవిడితనం. ఖర్చు ధర్మబద్ధంగా జరగదు, ఆ ఆర్జన ధర్మబద్ధంగా ఉండదు. ధర్మబద్ధము కాని ఆర్జన అధర్మమే, ధర్మబద్ధము కాని వ్యయము అధర్మమే. 2 అధర్మమే. కాబట్టి ఇప్పుడు అర్థము ధర్మముతో కలవలేదు, కామము ధర్మముతో కలవలేదు. కామం అంటే కేవలం తుచ్చకామం అనుకోకండి మీరు. కామం అంటే కోరిక. ఏ కోరిక కూడా ధర్మబద్ధం కాదు. వాడు కోరుతున్నటువంటి ఏ కోరిక కూడా ధర్మశాస్త్రంతో సరిపోయేటట్టుగా ఉండదు. అలా ఉండకపోతే ఏమవుతుంది? ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదాం అనుకున్న వాడి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకడి ఇంట్లో నిప్పు అంటుకుంది, నెయ్యి నీళ్లు ఒక్కలాగే ఉన్నాయి కదండి, నీళ్లు ఎందుకు పోయాలి, నెయ్యి పోస్తానన్నాడు. నెయ్యి పోసాడు, ఆరుతుందామంట? పెరిగిపోతుంది. ఇల్లు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది. అర్థము చేత కామమును, కామము చేత అర్థమును తీర్చుకుందామనుకున్న వాడి బ్రతుకంతే. ఓ కోరిక పుట్టింది, ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కుందాం. పరిగెత్తాడు 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 పరిగెత్తాడు, డబ్బట్టుకొచ్చాడు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నాడు. అర్థము కామము. ఊరుకుంటుంది అనుకుంటున్నారా మనస్సు మీరు? దానికి ఇప్పుడు ధర్మాన్ని వదిలేసింది మొదటిదాన్ని. ఇప్పుడు అంటుంది వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది, అది ఉంటే ఎంత బాగుందంటే మళ్ళీ పరిగెడతాడు. పరిగెత్తాడు 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 పరిగెత్తాడు, మళ్ళీ పట్టుకొచ్చాడు. ఓ కలర్ టీవీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అంటుంది కలర్ టీవీ ఉండే ఏం ప్రయోజనం? వాడు చూపించింది నువ్వు చూడాలి, నువ్వు అనుకున్నది చూడడానికో డివిడి ఉండాలి. ఏదంటుంది? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పరిగెత్తాలి. పరిగెత్తి 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 మీరేం చేయాలి? ఓ డివిడి తేవాలి. ఇప్పుడు డివిడి తెచ్చాకేమంటుంది? ఎందుకు ఈ 2? పలుపు ఉంది, నాడా ఉంది. అసలు గుర్రం ఇది క్యాసెట్లేవి పట్టుకురా. మళ్ళీ పరిగెడతాడు, క్యాసెట్లు అట్టుకొచ్చాడు, మళ్ళీ పెట్టాడు. చాలా బాగుంది, కానీ దీనికి ఒక్క స్టీరియో సిస్టమ్ ఉంటే ఎంత బాగుండేదో సౌండ్. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పరిగెడతాడు. మీరు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కామము అర్థము, కామము అర్థము తీర్చడం, నెయ్యిపోయడం. ఎన్ని కోరికలు మీరు తీర్చుకుంటూ వెళ్ళిపోండి. అమ్మయ్య అన్ని తీర్చేశారండి, అయిపోయింది లిస్టు. మీరు ఏదో పప్పుల కొట్లోకి, పచారీ కొట్లోకి పట్టుకెళ్ళి సరుకులు లిస్ట్ ఇస్తే ఇప్పుడు రుజువు చూపిస్తానంటాడు. రుజువు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కందిపప్పు 2 కేజీలు, చింతపండు 1/2 కేజీ, మిరపకాయలు 1/2 కిలో, కాఫీ కొండ 1/2 కేజీ, ఆఖరికి వాడు అంటాడు 32 లెక్కెట్టండి అంటాడు. చిన్ని ఆవాల ప్యాకెట్తో సహా లెక్కెట్టుకుని 32 వచ్చేసేయంటాడు. కూడికి చూసుకుని డబ్బు ఇచ్చేయండి. ఒక పచారీ కొట్టుకి నెలకి తెచ్చుకునే సరుకుల జాబితాకైనా అంతం ఉంది, లోపల కోరికలకి అంతం ఎక్కడుందండి? అలా పుడుతూనే ఉన్నాయి. అగ్నిహోత్రంలో నిప్పు రవ్వలు పుట్టినట్టు పుట్టేస్తున్నాయి. ఎన్నింటికి మీరు పరిగెడతారు? పరిగెత్తారు, మీకు తెలియకుండా పోతున్నది ఒకటి ఉంది. ఏది? ధర్మం వదిలేశారు.
డబ్బు కావాలి, కోరిక తీరాలి, తెస్తున్నారు, వక్ర మార్గంలో పడిపోయారు. ఆర్జనయందు దుఃఖం, వ్యయమునందు దుఃఖం. పోనీ ఇంత కష్టపడి ఆ వస్తువు తెచ్చారు, ఇంత టైం అయిపోయింది, ఇంత డబ్బు కష్టపడ్డారు, ఎంతో కొంతకాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. మరి దిక్కుమాలిన శరీరం, జాతస్య విద్రోహో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, వెళ్ళి తీరాలి. వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెళ్ళాడు ఇందులో? ఓ కలర్ టీవీ వస్తుందా, ఓ డివిడి వస్తుందా, ఓ క్యాసెట్ వస్తుందా? ఏదొచ్చింది? చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. నువ్వు చేసినటువంటి ధర్మం ఏదైనా ఉంటే అదొక్కటే నీ వెనకాతలు వస్తుంది, అదొక్కటే నీకు కాపాడుతుంది. రాముడి జీవితానికి రావణుడి జీవితానికి ఇంతే తేడా. త్యాగం అంటే ఏమిటో తెలుసా అండి? త్యాగం అంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఎవడికో ఇచ్చేయమని కాదు. ధర్మశాస్త్రమునకు అనుగుణంగా బ్రతికేటట్టుగా లోపల కోరికల్ని నిగ్రహించుకుని బ్రతకగలగడానికి త్యాగమని పేరు.